హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే ఈరోజు బాన్సువాడ ధాన్యానికి వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత అంటే అంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే మన బండి లోడేసరికి కొంచెం టైం పడుతుందని ఇక్కడ చూస్తే లొకేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మనకు టైం ఉంది కాబట్టి వేరే బండి లోడ్ అవుతుంది, అందుకనే కాసేపు వీడియోలు ఇద్దామని ఇట్లా వెళ్ళి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేసు. ఇది వరిపాలెం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా పల్లెటూరు వాతావరణం వేరే అబ్బా. అక్కడైతే శివయ్య ఉన్నాడు, మన గట్టు మీద ఉంది గుడి. కాకపోతే మనం అయితే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. దగ్గరికి వెళ్ళలేకపోయినా తీసే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇంకంతకన్నా ఎక్కువ జూమ్ అయితే లాగలేము మనము. ఇలాంటి వాతావరణం చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ వాతావరణం దొరకదు. పల్లెటూరులో ఉంటే మనలాంటి వాళ్ళకైతే పర్వాలేదు, మనం చూస్తుంటాం కాబట్టి. అరటి చెట్టు, ఇప్పుడు అడవి అయితే కొంచెము ఎండిపోయింది కదా ఫ్రెండ్స్. వాతావరణము వాటర్ లేదు కాబట్టి అందుకని అలా కనిపిస్తుంది. అదే మన వర్షాకాలం అయితే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అది పక్కన తోట అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి చూడండి అక్కడ శివయ్య గుడి, ఇది మామిడి తోట అన్నట్టు ఫ్రెండ్స్. మామిడి తోటలో మామిడికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు ఇది, చాలా బాగుంటుంది. చూడండి, ఇల్లు అంటే ఈ మొత్తం ఒక్క తోటలో ఒక ఇల్లు అన్నట్టు ఫ్రెండ్స్. ఒక ఇల్లు ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. ఇంత ప్లేస్లో పొలం వేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏ డిస్టర్బ్ ఉండదు అన్నట్టు. పూలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఏం పూలు మనకైతే తెలీదు. ఈ పూలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరు సమాధి అన్నట్టు, పాపం వాళ్ళిద్దరు భార్య భర్త అనుకుంటా. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. దీన్ని ఏమంటారు నాకు కూడా సరిగా ఐడియా లేదు. సర్వీ చెట్టు అని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సర్వీ చెట్టే అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మళ్ళీ ఇందులోనే పార్క్ అన్నట్టు. ఇందులోనే మళ్ళీ పార్క్ కట్టినారు. పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి. ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే ఇది. ఉయ్యాలలు మళ్ళీ చూడండి, చిన్నపిల్లలు తిరగడానికి అన్నట్టు అది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.
చుట్టూ గట్టు, మధ్యలో ఇల్లు, మళ్ళీ పార్కు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి పార్కులో సెంటర్లో ఇక్కడ ఆవు దూడ ఎంత నీట్గా తయారు చేశారు. చాలా నీట్గా పెట్టారు ఫ్రెండ్స్. ఏదైనా చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవు పక్కన దూడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్.